మిత్రులకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాతో ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ గారు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మద్ గారు, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ ఫయాజ్ గారు, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సల్మాన్ గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నిన్న మొన్న కొంతమంది మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇంతియాజ్ ఇసాక్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు సభ మొన్న మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగినటువంటి సభ, ఆ సభ ఎందుకు పెట్టినాం అనేది తెలుసుకోకుండానే వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సభ మా అందరి ప్రియతమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రరెడ్డి గారు దాదాపు 15-16 రోజుల నుంచి పాలమూరు న్యాయయాత్ర, మహబూబ్ నగర్ న్యాయయాత్ర నిర్వహించుకుంటూ 7 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆ యాత్రను చేపడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇచ్చేసినప్పటికీ ముగింపు సభలో ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటదనే ఉద్దేశంతోన ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని ఆ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభ గురించి అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతుంది. ఏమని మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ లో మోదీ గారు వచ్చిండ్రు, అక్కడ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీతో ములాఖాత్ అయిందని. అరే సన్యాసి, నీ ఏడున్నవరా, నీకు ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ఈరోజు స్వేచ్ఛనిచ్చినాం. నీవు గతంలో ఒక్కసారి గుర్తించుకో, శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉన్నదా ప్రెస్ మీట్ పెట్టనీకే? నీకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఒక్క సన్మానం కూడా చేయించుకోలేని దద్దమ్మవు మరి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నీకు తగదు. ఇంకా నువ్వేమన్నావు? బీజేపీతో ములాఖాత్ అయిందని. ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఎవరినైనా కలుస్తాడు. ప్రధానమంత్రిని కలవచ్చు, రాష్ట్రపతిని కలవచ్చు, ఇంకెవరినైనా కలుస్తాడు. నీకేమైనా ఇబ్బందే అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే? మీరు 9.5 ఏళ్ళు దోసుకున్నది సాలు కాలేక ఇంకా మా మీద అబండాలు వేస్తూనే ఉన్నారు. అందుకొరకు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గురించి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఫస్ట్ బేరీ చేసుకో. నేను ఆ స్థాయికి తగనోన్నా నీవు మాతో మాట్లాడు. ఏదైనా ఉంటే మా మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యల పైన మాట్లాడు. నీవు ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడేటంత నీ స్థాయి కాదు. నిన్ను ఇంకోసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళే నీకు జవాబు చెప్తారు. అందుకొరకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, మహబూబ్ నగర్ ప్రజలకు, ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎవరినైనా కలిసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉన్నది. ఏం మాట్లాడిందండి? ఒక్కసారి నేను హిందీలో ఇంగ్లీష్లో మోడీ గారికి అర్థమయ్యేటట్లు మాట్లాడండి. ఏమని? ఈ ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ప్రాజెక్టు, అక్కడ నుంచి ప్రాజెక్టు నీరు ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టుకుంటే ఇక్కడ ఉన్న ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సస్యశ్యామలంగా వాళ్ళందరూ వ్యవసాయం చేసుకొని బతకగలుగుతారనే ఉద్దేశంతోన మాట్లాడితే నీవు బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ అయిందని మాట్లాడుతావు. ఇంకోసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీవు ఏదైనా మాట్లాడదలుచుకుంటే, నీవు రాజకీయంగా ఎదగాలనుకుంటే కింది స్థాయి నుంచి ఎదుగు నాయన. మాతో పనిచేస్తాం కదా, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, ఇవన్నీ విభాగాల్లో పనిచేసుకుంటేనే బీఆర్ఎస్ లోకి పోయినావు. నీకు ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఎవరో నేను తీసుకున్నారు ఆ రోజు.
అందుకొరకే నీ స్థాయికి తగ్గ పని చేయి, నీ స్థాయికి తగ్గట్లే మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎంపీ ఎలక్షన్ విషయంలో నువ్వు మాట్లాడు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మైనార్టీలంతా నేను వ్యతిరేకించే కదా మమ్మల్ని గెలిపించుకున్నది. 9.5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఏం చేసినావు? మైనార్టీల గురించి 12% రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు. దానికి తగ్గట్టు మైనార్టీ లోన్లు కానీ, మైనార్టీల మన ఏదంటారు వక్ఫ్ ల్యాండ్ విషయంలో జ్యుడిషియల్ వ్యవస్థను తీసుకొస్తాను, అది కూడా తీసుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి నీ పరిపాలనలో పెట్టుకొని మేము వచ్చిన 3 నెలలకే 9.5 ఏళ్ళు నువ్వు చేయలేని పరిస్థితి, వచ్చిన 3 నెలలకే మమ్మల్ని అన్ని చేయమంటే కొంత సమయం పడుతుంది. పరిపాలన పరంగా అన్ని సౌలభ్యాన్ని చూసి ప్రజలకు ఏ సంక్షేమం అందించాలో మాకు బాగా తెలుసు. కాబట్టి మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే 5 వాగ్దానాలు పూర్తి చేసిన 6 లోపల. మహబూబ్ నగర్ విషయానికి వస్తే 7వ గ్యారెంటీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు, అంచెలంచెలుగా వీటిని పూర్తి చేసుకుంటూ పోతున్నాడు. 7వ గ్యారెంటీలో ఫస్ట్ మహబూబ్ నగర్ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిండు. ఆ స్వేచ్ఛ వచ్చినందుకే నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ మాట్లాడగలుగుతున్నావు. గతంలో నీ రాజ్యంలో నువ్వు ప్రెస్ మీట్ కాదు కదా, చిన్న ఫోటో కూడా వేసుకోలేని పరిస్థితులు ఉన్నావు దద్దమ్మ. నీవు ఈ రోజు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతా ఉన్నావు. అందుకొరకు నీకు మళ్ళొకసారి మేము నీ స్థాయికి తగ్గట్టు నీవు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టుకో, కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గం గురించి, మహబూబ్ నగర్ నియోజక అభివృద్ధి గురించి మాట్లాడు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడు, మా దృష్టి తీసుకురా. ఖచ్చితంగా దాన్ని మేము అంగీకరిస్తాం, దానికి పరిష్కారం చేసే విధంగా మేము పనిచేస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తాం. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాతో ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ గారు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మద్ గారు, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ ఫయాజ్ గారు, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సల్మాన్ గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నిన్న మొన్న కొంతమంది మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇంతియాజ్ ఇసాక్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు సభ మొన్న మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగినటువంటి సభ, ఆ సభ ఎందుకు పెట్టినాం అనేది తెలుసుకోకుండానే వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సభ మా అందరి ప్రియతమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రరెడ్డి గారు దాదాపు 15-16 రోజుల నుంచి పాలమూరు న్యాయయాత్ర, మహబూబ్ నగర్ న్యాయయాత్ర నిర్వహించుకుంటూ 7 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆ యాత్రను చేపడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇచ్చేసినప్పటికీ ముగింపు సభలో ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటదనే ఉద్దేశంతోన ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని ఆ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభ గురించి అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతుంది. ఏమని మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ లో మోదీ గారు వచ్చిండ్రు, అక్కడ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీతో ములాఖాత్ అయిందని. అరే సన్యాసి, నీ ఏడున్నవరా నీకు ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ఈరోజు స్వేచ్ఛనిచ్చినాం. నీవు గతంలో ఒక్కసారి గుర్తించుకో, శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉన్నదా ప్రెస్ మీట్ పెట్టనీకే? నీకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఒక్క సన్మానం కూడా చేయించుకోలేని దద్దమ్మవు మరి రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నీకు తగదు.
ఇంకా నువ్వేమన్నావు బీజేపీతో ములాఖాత్ అయిందని. ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఎవరినైనా కలుస్తాడు. ప్రధానమంత్రిని కలవచ్చు, రాష్ట్రపతిని కలవచ్చు, ఇంకెవరినైనా కలుస్తాడు. నీకేమైనా ఇబ్బందే అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే. మీరు 9.5 ఏళ్ళు దోసుకున్నది సాలు కాలేక ఇంకా మా మీద అబండాలు వేస్తూనే ఉన్నారు. అందుకొరకు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గురించి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఫస్ట్ బేరీ చేసుకో. నేను ఆ స్థాయికి తగనోన్నా నీవు మాతో మాట్లాడు. ఏదైనా ఉంటే మా మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యల పైన మాట్లాడు. నీవు ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడేటంత నీ స్థాయి కాదు. నిన్ను ఇంకోసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళే నీకు జవాబు చెప్తారు. అందుకొరకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, మహబూబ్ నగర్ ప్రజలకు, ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎవరినైనా కలిసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉన్నది. ఏం మాట్లాడిందండి ఒక్కసారి నేను హిందీలో ఇంగ్లీష్లో మోడీ గారికి అర్థమయ్యేటట్లు మాట్లాడండి. ఏమని, ఈ ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ప్రాజెక్టు, అక్కడ నుంచి ప్రాజెక్టు నీరు ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టుకుంటే ఇక్కడ ఉన్న ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సస్యశ్యామలంగా వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుని బతకగలుగుతారనే ఉద్దేశంతోన మాట్లాడితే నీవు బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ అయిందని మాట్లాడుతావు. ఇంకోసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీవు ఏదైనా మాట్లాడదలుచుకుంటే, నీవు రాజకీయంగా ఎదగాలనుకుంటే కింది స్థాయి నుంచి ఎదుగు నాయన. మాతో పనిచేసాం కదా, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, ఇవన్నీ విభాగాల్లో పనిచేసుకుంటేనే బీఆర్ఎస్ లోకి పోయినావు. నీకు ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఎవరు నేను తీసుకున్నారు ఆ రోజు. అందుకొరకే నీ స్థాయికి తగ్గ పని చేయి, నీ స్థాయికి తగ్గట్లే మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎంపీ ఎలక్షన్ విషయంలో నువ్వు మాట్లాడినావు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మైనార్టీలంతా నేను వ్యతిరేకించే కదా మమ్మల్ని గెలిపించుకున్నది. 9.5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఏం చేసినావు? మైనార్టీల గురించి 12% రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వలేదు. దానికి తగ్గట్టు మైనార్టీ లోన్లు కానీ, మైనార్టీల మన ఏదంటారు వక్ఫ్ ల్యాండ్ విషయంలో జ్యుడిషియల్ వ్యవస్థను తీసుకొస్తాను, అది కూడా తీసుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి నీ పరిపాలనలో పెట్టుకొని మేము వచ్చిన 3 నెలలకే 9.5 ఏళ్ళు నువ్వు చేయలేని పరిస్థితి, వచ్చిన 3 నెలలకే మమ్మల్ని అన్ని చేయమంటే కొంత సమయం పడుతుంది. పరిపాలన పరంగా అన్ని సౌలభ్యాన్ని చూసి ప్రజలకు ఏ సంక్షేమం అందించాలో మాకు బాగా తెలుసు. కాబట్టి మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే 5 వాగ్దానాలు పూర్తి చేసిన 6 లోపల. మహబూబ్ నగర్ విషయానికి వస్తే 7వ గ్యారెంటీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు. అంచెలంచెలుగా వీటిని పూర్తి చేసుకుంటూ పోతున్నాడు. 7వ గ్యారెంటీలో ఫస్ట్ మహబూబ్ నగర్ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిండు. ఆ స్వేచ్ఛ వచ్చినందుకే నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ మాట్లాడగలుగుతున్నావు. గతంలో నీ రాజ్యంలో నువ్వు ప్రెస్ మీట్ కాదు కదా, చిన్న ఫోటో కూడా వేసుకోలేని పరిస్థితులు ఉన్నావు దద్దమ్మ. 2 రోజుల క్రితం మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ మన రేవంత్ రెడ్డి పైన, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, బడే భయ్ అని చెప్పినానని నిన్న మీడియా సమావేశంలో చెప్పినారు. బీజేపీకి మన ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయని కాదు, బీఆర్ఎస్ కి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలుసు, గతంలో అందరికీ తెలుసు. ఒక ఉదాహరణ ఏమంటే, ఢిల్లీలో లిక్కర్ కేసులో కవిత పైన, ఎమ్మెల్సీ కవిత పైన
ఈడీ నోటీసులు జారీ చేస్తే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఎంతమంది మంత్రులు ఢిల్లీకి పోయినరు అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆగమేఘాల మీద పోయినరు. పోయాక లోపల కానీ ఎవరెవరితో ఢిల్లీ పెద్దలతో ఎవరెవరితో తమ ఒప్పందాలు చేసుకున్నారో లోనలోనో అరెస్ట్ కాకుండా ఏమేమి చేయాలో ఎవరు కాలు మొక్కారో తెలియదు. అది అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సంబంధాలు ఉన్నాయి బీజేపీ తోటి మీకండి, మాకు కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు వచ్చి సభలో అభివృద్ధి గురించి ఏం చెప్పాలని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకోసం వచ్చారండి సభలో? మన రాబోయే కాలానికి కాబోయే మన ఎంపీ డాక్టర్ వంశీచంద్ర రెడ్డి గారు ఒక సభ పెట్టిండ్రు. 15 రోజుల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఒక సభ పెట్టిండ్రు మర్నాడు. ఆ సభ పెడుతూ ఆ సమావేశంలో మాట్లాడిన అభివృద్ధి గురించి అంటే నిధులు తీసుకురాలే అది తీసుకురాలే అంటే గెలిచి మాకు 100 రోజులు కాలే. మీరు చేసిన బొక్కలు, మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన ఇది అది మొత్తం చూసి జీరో చేసి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మీరు అది మొత్తం సరిదిద్దుకొని మా ప్రణాళికతో ముందరవుతామండి. మేము ముందు పోయి రాబోయే కాలానికి మేము వాస్తవంగా 100% చెప్తున్నాం. మీరు చేసిన అభివృద్ధి కంటే 2 చేసి చూపెడతాము తెలంగాణ ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వం. చూసిండ్రు కదా మనం 4 సంవత్సరాలు ఏం చేసిండ్రు అందరు తెలుసు. ఎవరేం చేసిండ్రు, ఏమేం చేసిండ్రు, ఏమేమి అభివృద్ధి చేసిండ్రు అందరు తెలుసు. 4 సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి అయితే అందరు తెలుసు. ఇప్పుడు మేము మున్సిపాలిటీలో మేము వచ్చిన తర్వాత కొత్త చైర్మన్, మా చైర్మన్ సార్ మేము ఎన్నికైన తర్వాత మేమే అభివృద్ధి ఎలా చేయాలో, వాటిలో ఎలా తిరగాలో మేము చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మా మా ఎమ్మెల్యే గారు మా చైర్మన్ కి, మా కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్ కి స్వేచ్ఛనిచ్చినారు. తిరగండి, మీరు గేట్లా తిరగండి, ప్రజల వద్దకు మమేకం కాండి, వాళ్ళ సమస్యలతో అడగండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందని అడగండి. మేము పార్టీలకు అతీతంగా మన 14 మంది కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న మిగిలిన కౌన్సిలర్లు కూడా వాళ్ళతో సమానంగా పనులు పెట్టినాం. మా చైర్మన్ గారు వాళ్ళు ఆశ్చర్యపోయినారు. సార్ మేము 4 సంవత్సరాలు ఇంత పని చేయలే, మీరు 4 దినాలు వచ్చి మాకు 50 లక్షలు 30 lakhs ఇచ్చి ఆశ్చర్యవంతమవుతున్నారు వాళ్ళు. అడగండి, మీరే మీ కౌన్సిలర్ని అడగండి, 4 సంవత్సరాలు ఎంత పని చేసిండ్రు, ఈ 4 రోజుల పని ఎంత పెట్టింది తెలియండి. చూడండి, లేనిపోని అబద్ధాలు, నిందలు మాట్లాడకండి. లోన మీరు బీఆర్ఎస్ తోటి బీజేపీ సమ్మాలు ఎట్లా అన్నా మాకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుసు, అందరికీ తెలుసు. ఇంకొకటి, మీరు 17 తారీఖు మీటింగ్ పెడతా అన్నారు, మార్చి 15 తారీఖు మైనార్టీతో సమావేశం నిర్వహిస్తాం. ఏ ఒక్క మైనార్టీ కూడా మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేస్తారు మైనార్టీలు? ఏం సంబంధం అండి? ఎంపీ ఎలక్షన్ వాళ్ళకి ఏం సంబంధం మీకు? ఒక్క ఓటు వేయరు. మీ దాని ఎంత మంది వస్తారో ఆ రోజు మీటింగ్ కి 100% వాళ్ళ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారని అడగండి. ఏ ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీతో ఎంట ఉంటాము. కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ వంశీచంద్ర రెడ్డికి బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఎలక్షన్ బ్రహ్మాండమైన గెలిపించినారో వాస్తవంగా దీంట్లో కూడా బ్రహ్మాండమైన గెలిపిస్తారని తెలియజేస్తుంది.